నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్ కు స్వాగతం. నా పేరు సానియా. ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు. రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్పో ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2024 తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్స్కో పోస్టులు 1, ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3 ఏళ్ల ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్స్ లో 4 ఏళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024 తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు. రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్పో ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2024 తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్స్కో పోస్టులు 1, ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3 ఏళ్ల ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్స్ లో 4 ఏళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024 తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు. రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్పో ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2024 తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్స్కో పోస్టులు 1, ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3 ఏళ్ల ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్స్ లో 4 ఏళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024 తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు.
రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్కో ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2024 తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్స్కో పోస్టులు 1, ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3 ఏళ్ల ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్స్ లో 4 ఏళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024 తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు. రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్కో ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2024 తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్స్కో పోస్టులు 1, ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3 ఏళ్ల ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్స్ లో 4 ఏళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024 తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు. రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024 తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష లేదు. రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్కో ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2024 తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్స్కో పోస్టులు 1, ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3 ఏళ్ల ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్స్ లో 4 ఏళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024 తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఏపీ విద్యుత్ శాఖలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం. ఎలాంటి రాత పరీక్ష లేదు. రాష్ట్ర నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ట్రాన్స్కో నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్టులకు ఎలాంటి రాత పరీక్ష
పరీక్ష లేకుండా నేరుగా విద్యార్హతల ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ శాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ఏపీ ట్రాన్స్కో ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు విజయవాడలోని ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నోటిఫికేషన్ కింద కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్రాన్స్కో ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆఫ్లైన్ దరఖాస్తులకు డిసెంబర్ 10, 2024 తేదీని చివరి తేదీగా నిర్ణయించింది. ఈ ప్రకటన కింద మొత్తం 5 కార్పొరేట్ లాయర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిల్లో ట్రాన్స్కో పోస్టులు 1, ఏపీపీపీ సిసిలో కార్పొరేట్ లాయర్ పోస్టులు 4 ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 3 ఏళ్ల ఎల్ఎల్బి లేదా ఎల్ఎల్ఎం లేదా 5 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ లా కోర్స్ లో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అలాగే బార్ కౌన్సిల్స్ లో 4 ఏళ్ల ఉద్యోగానుభవం ఉండాలి. ఎలాంటి వయోపరిమితి లేదు. ఏడాది కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. ఎంపికైన వారికి ప్రొఫెషనల్ ఫీజు కింద నెలకు రూ. 1,20,000 వరకు చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన వారు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ప్రకటన ఇచ్చిన తేదీ నుంచి 21 రోజుల లోపు దరఖాస్తులను ఈ కింద అడ్రస్ కు పంపించాలి. నోటిఫికేషన్ నవంబర్ 19, 2024 తేదీన జారీ చేశారు. ఎలాంటి రాత పరీక్ష ఉండదు. విద్యార్హతలు, ఉద్యోగానుభవం, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పూర్తి వివరాల అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.